హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ కర్రీ. మనకి ఇది పూరికి రైస్కి సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాడ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం మనం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసేయండి. చూడండి, పెసరపప్పు ఇలా నానిన తర్వాత చూపిస్తున్నాను. వాటర్ మొత్తం తీసేసేయండి. తీసేసి మిక్సీ జార్లో వేసేసి ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేయండి, అంటే పప్పుకు సరిపోయేటంత వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసి ఒక పావు వంతు, అంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక పావు వంతు సపరేట్గా పెట్టేసేయండి. తీసి వేరే బౌల్లోకి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకో బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోండి. దాన్ని మొత్తం స్మూత్గా వచ్చేంత వరకు ఇలా గిల కొట్టుకోవాలి. తర్వాత మనం పావు వంతు తీసుకున్నాం కదా పెసరపిండిని, దాన్ని పెరుగులో వేసేసి దీన్ని కూడా ఇలా గిల కొట్టేసేయండి. దీంట్లోకి ఒక కప్పు వాటర్ని వేయండి. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గిల కొట్టేసుకోండి. ఇలా గిల కొట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని మనం పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్నగా ఇలా పకోడీలాగా వేసుకోండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకే ఉంచండి. మరీ క్రిస్పీగా అవసరం లేదండి, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా కలర్ రాగానే మనం ఆయిల్లో నుంచి సెపరేట్ చేసుకోండి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకోండి. వేసి సెపరేట్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి ఒక 3 చెంచాల ఆయిల్ మాత్రమే ఉంచండి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసిన తర్వాత మనం గిల కొట్టి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, మజ్జిగ, అది తాలింపులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఒక పావు చెంచా వరకు కారం వేయండి. కారం వేసేసి మనం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి దీంట్లోకి మళ్ళీ ఒక కప్పు వాటర్ని వేయండి. వాటర్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెంసేపు ఇలా మరగనివ్వండి. కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెసర పకోడీలని ఇందులో వేసేయండి. వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలపండి. పెసర పకోడీలు వేసిన తర్వాత కొద్దిసేపు మరగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. మూంగ్ దాల్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.